విచారణకు సిద్ధం, కాపాడాలని కోరుకుంటున్న పాకిస్తాన్. సో ఇక్కడ ఏంటి, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఉందా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది బార్డర్లో? అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు శత్రు దేశాన్ని కాపాడాలని కోరుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. అంటే నిజంగా జరిగినటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్ దగ్గర పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో మరి దాని వెనకాల నిజంగానే వాళ్ళ హస్తం ఉందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుంటే, సో అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉన్నారు అని అయితే వాళ్ళు చెప్పారు. సో ఆ తర్వాతనే ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళకు సింధు నది జలాలు ఇవ్వద్దని చెప్పేసి, లేకపోతే రాకపోకలు ఆఫ్ చేద్దామని చెప్పేసి అంత నిర్ణయాలు తీసుకుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా అంటే ఎవరెవరైతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనము పాకిస్తాన్ని మిత్రదేశంగా అనుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మనని శత్రువులుగానే చూస్తున్నారు. మనం వాళ్ళకి ఎప్పుడు కూడా హాని చేయడం కానీ, వాళ్ళ మీద అనవసరంగా అటాకులు చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. కానీ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉగ్రవాద సంస్థలు అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎక్కువగా సపోర్ట్ చేయడం కావచ్చు, క్రియేట్ చేయడం కావచ్చు, యువత మొత్తాన్ని కూడా బ్రెయిన్ వాష్ చేయడం అనేది అక్కడ ఎక్కువగా జరుగుతుంది. సో వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటి వరకు మన ఇండియాలోని ఎక్కడైతే పబ్లిక్ యొక్క రష్ ఎక్కువ ఉంటుందో, సో చాలా సందర్భాలు అటాకులు చేశారు. అయినప్పటికీ కూడా ఇండియన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకుండా కూల్గానే దాన్ని కూర్చొని మాట్లాడుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అమాయకమైన ప్రజలు వాళ్ళు అక్కడికి ఒక పర్యటించడానికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూడడానికి. సో అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా చంపడం అనేది ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరు కూడా తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా అంటే రష్యా నుంచి కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, అందరూ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అందరినీ కూడా బ్రతిమలాడుకుంటుంది, మా దేశాన్ని మీరు కాపాడండి, అండ్ అక్కడ ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో దానికి మాకు ఎలాంటి సంబంధము లేదు, కావాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం, విచారణ జరిపించండి. సో ఖచ్చితంగా మాకైతే సంబంధం లేదు, ఈ విధంగా అన్యాయంగా మా దేశం మీద ఇంత కఠిన చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు, మాకు నీళ్లు లేక అసలు ఎడారిగా మారిపోయే పరిస్థితి మాకు కనిపిస్తుందని అన్ని వేరే దేశాలని కూడా వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు రష్యా కూడా కొంతమేరకు మన ఇండియన్ ప్రధానితో కూడా మాట్లాడడం జరిగిందంట. ఎట్లా అంటే ఈ సైనికంగా సంబంధించినటువంటి యుద్ధాలు సరైన పద్ధతి కాదు, సో వాళ్ళు అడుగుతున్నారు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ విచారణకైనా సిద్ధంగా ఉంటామని, ఒక ఛాన్స్ ఇవ్వండి అనే విధంగా వాళ్ళు అడిగినప్పటికీ మన ఇండియన్ ప్రధాని మాత్రం ఖచ్చితంగా దీనికి మాత్రం మేము ఒప్పుకోమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు అటాకులు చేసినా కూడా మేము ఓపిక పట్టాం, సో ఇప్పుడు ఇంత క్రూరంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. మరి ఇప్పుడు అందరూ కూడా మనకి సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాని కూడా మధ్యవర్తులుగా ఉంటున్నారు. అంటే యుద్ధాలతోని హింసతోని దీన్ని సరిచేయడం కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, శాంతియుతంగా దీన్ని పరిష్కరిస్తే బాగుంటుందని చూస్తున్నారు. మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.